హే డార్లింగ్స్, నేను మీ సంచారి వేఫేరర్. మీకు ఆల్రెడీ చెప్పా, రాయల్ రావణాస్ బైక్ రైడ్ క్లబ్తో నేను ఒక కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేశానని చెప్పి స్ట్రేంజర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పాను. బట్ మీరు అందరూ మిస్ అయ్యారు. ఎవరైతే రాలేదో వాళ్ళ కోసం ఈ వీడియో. నెక్స్ట్ టైం ఇలాంటివి చూసి ఇట్లాంటి ట్రిప్పులు మిస్ అవ్వకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్లో వ్యూ చూడొచ్చు. స్కై మొత్తం అంతా ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ ఉంది. అండ్ కొంచెం టర్న్ చేసి చూస్తే స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ మన స్పాన్సర్ శివ, మనోడు షార్ట్స్తో ఉన్నాడు, ఏం చేయలేము, స్విమ్మింగ్ చేస్తున్నాడు. అండ్ ఇంకోటి అసలు చెప్పలేను గాయ్స్, ఈ లొకేషన్ వ్యూ కానీ ఇక్కడ వైబ్ కానీ నెక్స్ట్ లెవెల్, అసలు నేచర్ వైబ్ అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా, నేనేదో బ్యానర్ పెట్టేసి దాని ముందర నుంచి ఫోటో తీసుకుంటా. ఇదంతా కంప్లీట్ రియల్ నేచర్. పైన స్కై కానీ ఇక్కడ వ్యూ కానీ. ఇంకా మనోళ్ళు స్విమ్మింగ్ కొడుతున్నారు. తన పేరు వచ్చి విశాల్ అని చెప్పి. దీని కూడా ఒక స్ట్రేంజరే, మాకు ట్రిప్లో తగిలాడు. అండ్ ఇప్పుడు నుంచి మా గ్రూప్లో ఒక మెంబరు. నెక్స్ట్ మేము ఏం ప్లాన్ చేసినా తను కూడా మా మెంబర్ కిందే ఉంటాడు. అండ్ ఇంకా చాలా మంచి వ్యూ చూపిస్తాను, జస్ట్ చూడండి, వ్యూని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ రిసార్ట్ పేరు ఏంటి బ్రో? ఇది మదర్స్ అని చెప్పి రిసార్ట్ పేరు. ఇది కూర్గ్లో, కూర్గ్ సిటీకి చాలా దగ్గరే. అండ్ నేను అది కూడా కంప్లీట్ వ్యూ చూపిస్తాను. రూమ్స్ వరకు నాకు తెలిసి ఓకే అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్లాన్ చేశారనుకుంటే ఇల్లు ఈసారి. బట్ నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించలేదు, కొంచెం కాస్ట్లీనే. ఎనీవేస్ స్పాన్సర్ మనోడు కాబట్టి కొంచెం నాకు బాధ తక్కువే, ఆడికి బాధ ఎక్కువ, కానీ మనం ఏం చేయలేము. సో గాయ్స్, వ్యూ చూపిస్తాను, ఎంజాయ్ చేయండి వ్యూ చూసి, ఓకే? అండ్ నెక్స్ట్ టైం మేము ఇలాంటి ట్రిప్పులు ప్లాన్ చేస్తే దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎవరికైతే వచ్చే అనుకూలం ఉందో, ఫైనాన్షియల్గా కొంచెం బాగున్నారో వాళ్ళకి బైక్స్ కోసం ఆలోచించొద్దు. మేము చాలామంది నా గ్రూప్ ఫ్రెండ్స్లో సింగిల్గా వచ్చి వాళ్ళు ఒక్కొక్కరే వచ్చారు. సో వాళ్ళ బైక్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి అలా అలొకేట్ చేసుకుందాము. మీకు అన్నట్టుగా మాకు చెప్తే నేను దాన్ని బట్టి ప్లాన్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు డ్యామ్ చేయండి, కమెంట్లో పింక్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ మర్చిపోకుండా మీ సంచారి వేఫేరర్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. అంత మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ని క్రియేట్ చేస్తాక ఒక రీజన్ ఉంది, ఒక చాలా పెద్ద రీజన్ ఉంది, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు డిస్క్లోజ్. సో గెట్ రెడీ ఫర్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఇన్ వెరీ సూన్. సో ఇప్పుడైతే మనం కూర్గ్ బ్లాగ్స్ చూసి ఎంజాయ్ చేద్దాం, ఓకే? బాయ్. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా లొకేషన్ ఎంత బాగుందో అని చెప్పి. సో నేను రిసార్ట్ కూడా ఉన్న లొకేషన్ అనమాట. ఫుల్ క్లౌడ్స్ వచ్చింది, కంప్లీట్గా వాన అనమాట. వచ్చి ఆన్ ద వేలో వస్తుంటేనే వాన. అండ్ వచ్చి రాగానే బ్యాగ్లు అది పాడేసి డైరెక్ట్గా ఎగురుతకు వచ్చేసాం స్విమ్మింగ్ పూల్లోకి. అండ్ స్విమ్మింగ్ పూల్ కాడ ఉన్న లొకేషన్ అనమాట ఇది. మొత్తం చుట్టుపక్కల చెట్లు. అండ్ మీరు బిలీవ్ చేయరు, అక్కడ వైట్గా క్లౌడ్స్ చూసారా, క్లౌడ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే చెట్ల పైనుంచే క్లౌడ్స్ అలా మూవ్ అవుతున్నాయి. అండ్ ఇదంతా జస్ట్ అడవి గాయ్స్, అడవి అనమాట, నెక్స్ట్ లెవెల్ అడవి. అండ్ ఇది మన స్విమ్మింగ్ పూల్. విశ్వబ్రో హాయ్ చెప్పు. వ్యూ చూపిస్తాను, ఆ వ్యూ చూడండి. కంప్లీట్ నేచర్ అన్నమాట, క్లౌడ్స్ మొత్తం అంతా. ఆన్ ద వేలో కూడా మేము వస్తుంటే ప్రతి 10 minutesకి రెయిన్ వస్తాము, ఎండ రెయిన్. అసలు ఇంత మోడరేటెడ్ క్లైమేట్ని నేను ఎప్పుడూ చూడలా. అండ్ ఇది మన 30th విజిట్ కూర్గ్కి. చాలా స్పెషల్ నాకు ఈ ట్రిప్. అందులోని మన బెస్ట్ ఫ్రెండ్ ఆచార్య ఫ్రెండ్ వచ్చాడు, ఒకప్పుడు కాలేజ్లో ఫ్రెండ్ నాకు. అండ్ ఇప్పుడుకి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేసుకున్నాం. సో గాయ్స్, వ్యూ చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకే? సో విశాల్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు స్విమ్మింగ్లో.